అబిడ్స్ బీమా భవన్ ముందు ట్రెజరీ డిపార్ట్మెంట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తమను ఉన్న ఫలంగా ఉద్యోగాల నుంచి తొలగించారని 78 మంది ఉద్యోగులు తమ కుటుంబాలతో నిరసన తెలిపారు. 5 నెలలుగా జీతాలు ఇవ్వకుండా పని చేయించుకుంటున్నారని, కుటుంబ పోషణ కూడా కష్టమవుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మా ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. ట్రెజరీ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 200 మంది ఇప్పటికే ఉన్నారు. దాదాపు అందులో 84 మందిని కూడా తొలగించినట్టుగా తెలుస్తుంది. దాదాపు 20 ఏళ్లు సర్వీస్ చేయించుకొని ఇప్పుడు ప్రభుత్వానికి తప్పుడు సమాచారం అందించి వీళ్ళందరినీ కూడా తొలగించినటువంటి నేపథ్యంలో బిడ్స్లో ఉన్నటువంటి ఆ బీమా భవనం ముందు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారితో మాట్లాడడానికి అవుట్సోర్సింగ్ తొలగింపబడ్డటువంటి ఉద్యోగులు ఉన్నారు. ఏంటి మీ డిమాండ్లు ఏంటి? ఎందుకు మిమ్మల్ని తొలగించాల్సి వచ్చింది? మేము 20 ఇయర్స్ నుంచి 2005 నుంచి ఇక్కడ డాటా ఎంట్రీ ఆపరేటర్ వర్క్ చేస్తున్నాం అవుట్సోర్సింగ్ పద్ధతిలో చేసి ఇప్పుడు 20 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మాకు ఏమైందంటే మన ఏప్రిల్ 2 నాడు మా డైరెక్టర్ గారు ఫోన్ చేసి ఎవరు కూడా ఆఫీసులకు రావద్దు, కంటిన్యూషన్ రావట్లేదని చెప్పారు. చెప్పగానే మేము ఏప్రిల్ 4న మా గెస్టెడ్ అసోసియేషన్ వాళ్ళతో కూడా కలిసి వచ్చి అవుతుంది వాళ్ళకు గ్రూప్ 4 వాళ్ళు వచ్చారు అంటే మాకు గ్రూప్ 4 పోస్ట్ కాదు, మాకు 2005లో అపాయింట్మెంట్ చేశారు. 2005లో 200 మెంబర్స్ని టీచర్స్ అలాట్మెంట్ అయ్యారు. అప్పుడు జిల్లా పరిషత్ నుంచి టీచర్స్ వచ్చారు. ఆ టీచర్స్ వచ్చినందుకు వర్క్ బర్డెన్ పెరుగుతుందని చెప్పేసి టోటల్ ఏపీ మొత్తంలో 200 మెంబర్స్ని ఇచ్చారు. ఇక్కడికి 78 మెంబర్స్ అలాట్ అయ్యాం. ఇప్పుడు గ్రూప్ 4 వాళ్ళు వచ్చారని చెప్పేసి ఇప్పుడు రావద్దు అనడము మాకు కొద్దిగా జీర్ణించుకోలేకపోతున్నాము. ఈ వార్త తెలిసి మా మిత్రులు 2 చనిపోయారు హార్ట్స్ట్రోక్ వచ్చి, 3-4 ఎప్పటి నుంచి జీతాలు రావట్లేదు ఏమంటున్నారు? అధికారులను కలిసారా? ఏమంటున్నారు? దీని అంతటి కారణం ఎవరు అసలు? ఇప్పుడు మాకు 5 నెలల నుంచి జీతాలు రావట్లేదండి. మేము వచ్చి మా డైరెక్టర్ సార్ని గారిని ఒక 10 టైమ్స్ కలిసాము. వస్తుంది కొద్దిగా పరిస్థితి బాగాలేదని ఫస్ట్ అన్నారు. నాకొరికి కుటుంబాలు పోషించడం భారం, ప్లస్ అకాడమిక్ ఇయర్ ఇది స్టార్ట్ అవుతున్నది, స్కూల్ ఫీజు కట్టుకోవాలి, బట్టలు కొనాలి, బుక్స్ కొనాలి, పరిస్థితులు బాగాలేదు అంటే వస్తుంది మేము పెట్టాము, లెటర్ పెట్టాము, మీకు అట్లీస్ట్ అయిపోతుంది, కంపల్సరీ వస్తుంది లేదు, మా వరకు మేము ట్రై చేస్తామని చెప్పారు సార్ కూడా. చెప్పాక ఇప్పుడు ఏమైందంటే యాక్చువల్గా ఫైనాన్స్లో మేము కనుక్కుంటే ఎటువంటి లెటర్ కూడా రాలేదు, మాకు కంటిన్యూ చేయమంటూ ఎటువంటి లెటర్ రాలేదు, ఏది రాలేదు. ఏంటమ్మా మీ డిమాండ్లు ఏంటి? ఏం చెప్తున్నారు అధికారులు? ఏం చెప్తున్నారు? మిమ్మల్ని 5 నెలల నుంచి కూడా జీతాలు ఇవ్వట్లేదు అంటున్నారు. కుటుంబ పోషణ ఎట్లా గడుస్తుంది ప్రస్తుతం? నమస్తే అండి. మాకు కుటుంబ పోషణ గడవడం చాలా కష్టంగా ఉందండి. మేము చేయబట్టి 20 ఇయర్స్ అవుతుందండి. మాకు ఏప్రిల్ 2 రోజు మమ్మల్ని ఆఫీస్లకు రావద్దని చెప్పేసి ఫోన్ కాల్స్ వచ్చాయి. దానివల్ల మేము ఇక్కడికి వచ్చాము, సార్ని కలిసాము. సరే అమ్మ మీరు వెళ్ళండి, నేను ప్రయత్నం చేస్తాను, ఫైనాన్స్కి రాస్తాను, వెళ్ళండి అన్నారు. అయినా కూడా మాకు 5 నెలల నుంచి కంటిన్యూషన్ ఆర్డర్ రాలేదు, 5 నెలల నుంచి జీతాలు లేవండి. చాలా కుటుంబ పోషణ మాత్రం చాలా కష్టంగా ఉందండి మాకైతే ప్రజెంట్ అయితే. అందుకే మళ్ళీ ఒకసారి సార్ని కలవాలనే ఉద్దేశంతో ఇక్కడ దాకా వచ్చాము. ఇక్కడ ధర్నా చేసిన సందర్భంలోనే డైరెక్టర్ కూడా వెళ్ళినటువంటి సందర్భం కనిపించింది. కనీసం తాను చూసి మీ సమస్య ఏంటి అనేది కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏం చెప్తారు మీరు? సార్ దగ్గరికి మేము ఆల్రెడీ 3-4 టైమ్స్ వచ్చి కలిసాము. సార్ ఏమంటున్నారు, గవర్నమెంట్కు రాస్తున్నాము అంటారు. గవర్నమెంట్ ఏంది హెచ్ఓడి నుంచి లెటర్ రావాలి అని అంటున్నారు. ఆ 2 సిచ్యువేషన్ ఏందో మాకైతే అర్థం కావట్లేదు. మా లైఫ్లు మాత్రం క్వశ్చన్ మార్క్ లాగా మిగిలిపోయింది. మరి ఇప్పుడు మాకు 5 మంత్స్ నుంచి శాలరీస్ లేవు, సరే వర్క్ చేయండి అని అంటున్నారు. 5 మంత్స్ నుంచి కూడా మేము వర్క్ చేస్తూనే ఉన్నాము. కానీ మమ్మల్ని ఇవాళ శాలరీస్ లేకపోవడం అనేది దారుణం. ఎంతసేపు గ్రూప్స్ వేస్తాము వాళ్ళే అని అంటే వాళ్ళు ఓకే మీకు కావచ్చు, మీకు వాళ్ళే కావచ్చు, కానీ మా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోండి, మా ఆవేదన కూడా వినండి. మేము 45+ ఉన్నాము, మేము ఇటు గ్రూప్స్కి ఎలిజిబుల్ కాదు, ఇటు అవుట్ సోర్సింగ్కి ఎలిజిబుల్ కాదు అంటే మేము ఎటు పోవాలి చెప్పండి? మీరే గవర్నమెంట్ డెసిషన్ తీసుకోండి. మీరేమంటున్నారు? కార్పొరేషన్ అన్నారు. కార్పొరేషన్ ఏంది? కార్పొరేషన్ అంటే హెచ్ఓడి లెటర్ రాయాలంటారు. హెచ్ఓడి ఏమంటున్నారు? గవర్నమెంట్ చెప్పాలంటున్నారు. మరి ఇద్దరి మధ్యలో మేము నలిగిపోతున్నాం. మమ్మల్ని ఏదో ఒక మా సమస్యను మాత్రం తీర్చాలండి. మాకైతే ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూషన్ కావాలి. మా డైరెక్టర్ సార్ లెటర్ రాసినా చెప్పారు, రాలేదు తెలియదు. ఇంతకుముందు కూడా లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది, మాకు బడ్జెట్ వచ్చినాయి కంటిన్యూషన్. ఈ ఇయర్ మాత్రమే రావడం లేదు, అది ప్రాబ్లం. వేరే డిపార్ట్మెంట్ వచ్చినాయి, చాలా డిపార్ట్మెంట్లో వచ్చినాయి. హెల్త్ డిపార్ట్మెంటు, INPR, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి వచ్చినాయి, మాకు మాత్రమే రాలేదు. ఇప్పుడు 5 మంత్స్ నుంచి మాకు శాలరీస్ రావడం లేదు, బడ్జెట్ రావడం లేదు. వచ్చినప్పుడు లెటర్ పెట్టేసినాం మేము అని అంటున్నారు. మీరు వెళ్ళండి పని చేసుకోమంటున్నారు. వెళ్తున్నాం, పని చేస్తున్నాం, కానీ మాకైతే జీతాలు లేవు, ఏది లేదు, వెళ్ళి పని చేస్తున్నాం.
ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా వీళ్ళందరినీ తొలగించడంపై పూర్తిగా వీళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. 5 నెలల నుంచి కూడా కనీసం జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నాము, కనీసం కుటుంబ పోషణ కూడా గడవట్లేదు. అనేక మార్లు కూడా ప్రభుత్వానికి కావచ్చు, ఇటు ఉన్నటువంటి డైరెక్టర్ కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పటికీ కూడా కనీసం తమని ఏదైతే కంటిన్యూషన్ చేయకుండా ఆలస్యం చేస్తున్నారంటూ కూడా వీళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తమని కంటిన్యూషన్ చేస్తూ తమకు పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే జీతాలు ఉన్నాయో వాటిని కూడా చెల్లించాలని కూడా వీళ్ళంతా కూడా కోరుతా ఉన్నారు. కెమెరామెన్ శివతో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.